కూర్చొని సేద తీరాల్సిన పార్కు, ఖాళీ మద్యం సీసాలతో నిండి దర్శనమిస్తున్న మండల పార్కు, ఎండిన చెట్లతో అడవిలా కనబడుతున్న అటువైపు కన్నెత్తి చూడని సంబంధిత అధికారులు. ASN 24 టీవీ న్యూస్, జూలూరుపాడు మండలం. బృహత్ పల్లె ప్రకృతి వనం అనేది ఏర్పాటు చేశారు. ఈ బృహత్ పల్లె ప్రకృతి వనంలో ఈ గుట్లల్లా ఏర్పాటు చేయడం వలన మందుబాబులకు ఇదొక అడ్డాగా ఏర్పడదని చెప్పొచ్చు. మనం ఇక్కడ ఎటువంటి మందుబాబులు ఎలాంటి అరాచక పనులు చేస్తున్నారో మనం చూద్దాం. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఇది పల్లె ప్రకృతి వనం. ఎటు చూసినా గుట్టలే ఉన్నాయి. చూడండి, ఎటు చూసినా గుట్టలే ఉన్నాయి. ఇక్కడ మనకి అంటే మందుబాబులు అది ఏ విధంగా ఇక్కడ చేస్తున్నారో చూడండి. ఇక్కడ ఎటు చూసినా డిస్పోజ్ గ్లాసులే కానొస్తున్నాయి. ఇవి చూడండి. అదేవిధంగా ఇంకా ముందుకెళ్తే వాటర్ బాటిల్స్ కావచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకొంచెం ఇక్కడికి వస్తే మనకి చూడండి, ఇక్కడ ఖాళీ అంటే బీర్ సీసాలు కావచ్చు. విధంగా సీసాలు కూడా ఇక్కడ ఏ చూసినా అంటే ఈ స్మోకింగ్ కానీ ఆ డ్రింకింగ్ కానీ చూడొచ్చు మీరు. ఇది ఇలా గుట్లలో ఉండటం వలన మందుబాబులకి అడ్డాగా మారిందని మనం చెప్పుకోవచ్చు. ఇదే కాదు, ఇంకా చూసుకుంటే ఇక్కడ ఈ చెత్త మరి సంబంధిత మండలాధికారులు మరి ఇక్కడికి అంటే వస్తున్నారా, అసలు వీటిని చూస్తున్నారా అనేది కూడా లేదా అనేది కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితిలో ఇక్కడ ఉన్నాం. అదే విధంగా చూసుకుంటే మనకి ఇది పల్లె ప్రకృతి వనం అన్నారు. అక్కడ చూసుకోండి, అంటే కోరిలాలుగా ఏర్పాటు చేసి మరన్ని కూడా తవ్వి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంకా చూసుకుంటే మనకి ఇక పేరుకే పల్లె ప్రకృతి వనం అండి. ఇక్కడ నీళ్లు లేక చెట్లు పరిస్థితి కనపడుతుంది. చూసుకోండి, ఇక్కడ నీళ్ళు లేక చెట్లు ఎండిపోయేటటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంకా ముందుకెళ్తే ఎక్కడ చూసినా చెత్త చెదారం. అదేవిధంగా ఈ మందు సీసాలు అదేవిధంగా ఇవి చూడండి, ఎక్కడ చూసుకున్నా ఇవి థమ్సప్లు, సిగరెట్ ముక్కలు. అదేవిధంగా అసలు పట్టించుకునే నాదుడే లేడు ఇక్కడ. ఎక్కడెక్కడ చూడండి, మొత్తం అక్కడెక్కడ చూసినా ఇవి ఇక్కడ చూడండి, ఇది మద్యం సీసా. ఇది ఎన్ని నెలలు అవుతుందో తాగి పడేసి. ఇది చూడండి, ఇలా ఉంటే ఇంకా అరాచక కార్యక్రమాలు జరగకుండా ఎలా ఉంటాయి. ఇంకా ముందుకు వస్తే ఇంకా ఇక్కడ చూడండి, ఇంత దారుణమా అండి, మరీ దారుణం. ఇది నడిచే దారి, ఈ దారిని పట్టించుకున్నటువంటి దాఖలాలు కూడా లేవు. ఇది పల్లె ప్రకృతి వనమా లేకుంటే ఎండిపోయినటువంటి అడవి అనేది కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఇక్కడ చూసుకోండి, ఈ మద్యం బాటిల్ అది ఎప్పుడో కాజేసినటువంటి బాటిల్. ఇవి ఇక్కడ వాటర్ బాటిల్స్ కావచ్చు. ఇదంతా చెత్త చెదారంతో నిండిపోయినటువంటి పల్లె ప్రకృతి వనం. ఇదంతా అంటే ఇక్కడికి అధికారులు ఇది ఏర్పాటు చేసినప్పుడే వచ్చారే తప్ప ఇంతవరకు కన్నెత్తి చూసినటువంటి దాఖలాలు కూడా లేవు. ఏది ఏమైనా సంబంధిత అధికారులు ఈ బృహత్తు పల్లె ప్రకృతి వనాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ASN 24 న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జులూరుపాడు మండలం.